మార్నింగ్ రాజు, రంగబాబు, హుసేన్, నాయుడు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ ధనుంజయ్, శివాని, గుడ్ మార్నింగ్. షకీర్, పల్లవి, ఆంజనేయులు, వెరీ గుడ్ మార్నింగ్. స్క్రీన్ కనెక్ట్ అవ్వట్లేదు, జస్ట్ వెయిట్. సుజాత, వెరీ గుడ్ మార్నింగ్. గాయత్రి, గుడ్ మార్నింగ్. I am from Srikakulam. రైట్, 2023 చివరి అంకానికి చేరుకుంది. లాస్ట్ మంత్ ఆఫ్ 2023. అండ్ యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే బంపర్ ఆఫర్స్ తీసుకొచ్చాం, ఇయర్ ఎండ్ సేల్. ఈ సంవత్సరం కూడా బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో రన్ అవుతున్నాయి. సో మీరు కని విని ఎరుగని ప్రైస్ పాయింట్స్తో ఈ ఆప్షన్స్ మీకు ఉన్నాయి. యూ కెన్ నౌ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. జిఎస్ యాజ్ వెల్ యాజ్ ఆప్షనల్ జిఎస్ మొత్తం కలిపి కేవలం 35,000 రూపాయలతో మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫినిష్ చేసుకునే గోల్డెన్ ఆపర్చునిటీ. మనీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఒక అల్టిమేట్ ఆపర్చునిటీ ఇది. 35,000 రూపీస్తో యూ గెట్ బోత్ జిఎస్ అండ్ ఆప్షనల్. అండ్ మన దగ్గర 5 ఆప్షనల్స్ ఉన్నాయి. యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దెమ్. తెలుగు లిటరేచర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్. యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. అండ్ దెన్ ఎంటైర్ జిఎస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఇదంతా కూడా మీకు 35,000 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో మీకు లభిస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆప్షన్ which you can use. The other ones, our regular offers, మీకు ఓన్లీ జిఎస్ సరిపోదు, మాకు కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, మన ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీకు ఎన్సీఆర్టీ, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ యాడ్ అవుతాయి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో కూడా దేర్ ఆర్ ఆఫర్స్. ఆన్లైన్ అయితే కేవలం 75,000కి, ఆఫ్లైన్ అయితే కేవలం ఆన్లైన్ 45కి, ఆఫ్లైన్ 75,000కి మనం అందిస్తున్నాం. అండ్ యూ ఆర్ గెటింగ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ హియర్. అండ్ ఆప్షనల్ సెపరేట్గా 1 year వ్యాలిడిటీతో 15,000కి, లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో 22,500కి మీకు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. యూ కెన్ చెక్ ఆల్ ది ఆప్షనల్స్ విచ్ వీఆర్ ప్రొవైడింగ్ హియర్. సో గోల్డెన్ ఆపర్చునిటీ. జిఎస్ ప్లస్ ఆప్షనల్ 35 ఏదైనా మీరు యూజ్ చేసుకోండి, లేదా మన స్టాండర్డ్ ప్రోగ్రామ్ అయిన లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ప్రోగ్రామ్స్కి రావాలన్నా మీరు రావచ్చు. సో మంచి అవకాశం. నెంబర్కి కాల్ చేయండి, డౌట్స్ ఏమంటే క్లియర్ చేసుకోండి అండ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ గోల్డెన్ ఆఫర్స్. సో ఇవాళ ఆర్టికల్ ఎ లాట్ ఎట్ స్టేక్ అనే టైటిల్తో మనకి ఇవాళ ఆర్టికల్ కనిపిస్తుంది. ఎట్ స్టేక్ అంటే అర్థం ఏంటి? ఎట్ స్టేక్ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ రిస్క్ అని అర్థం. చాలా విషయాలు రిస్క్లో ఉన్నాయి. ఎట్ రిస్క్ అంటే వీ మైట్ లూజ్, అంటే మన రెప్యుటేషన్, ఇండియా యొక్క రెప్యుటేషన్ అనేది మనం కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా పైన ఒక పెద్ద ఆరోపణ వచ్చింది. అమెరికాలో ఉన్న ఒక ఖలిస్తానీ యాక్టివిస్ట్ని ఇండియా చంపడానికి ప్రయత్నం చేసింది అని చెప్పి సాక్షాత్తు అమెరికన్ గవర్నమెంటే మన పైన ఆరోపణ చేసింది. సో మరి దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దేశం ఇలాంటి మర్డర్స్ చేయొచ్చా అనే క్వశ్చన్ ఇక్కడ అరైజ్ అవుతుంది. సో దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మీరు చూడాల్సిన ఇంకొన్ని అంశాలు ఏంటి అంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్
ఖలిస్తాన్ మూమెంట్. ఇందులో ఖలీ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ప్యూర్ అని. స్థాన్ అంటే ప్లేస్ అని. సో ఇది పంజాబీలో ఈ రెండు పదాలకి మీనింగ్ ఇది. ఇది ఎవరు అడుగుతున్నారు? సిక్స్ అడుగుతున్నారు. ఎక్కడున్న సిక్స్? మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో ఉన్న సిక్కులు అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? మాకు సెపరేట్ కంట్రీ కావాలి, సెపరేట్ కంట్రీ కావాలి. సో భారతదేశం నుంచి మేము విడిపోతాము, సిక్కులకి ఇక్కడ సరైన న్యాయం జరగలేదు, మార్జినలైజ్ చేసేసారు, మమ్మల్ని మెయిన్ స్ట్రీమ్లో పెట్టుకోలేదు, మమ్మల్ని పక్కకు తోసేశారు, ఆర్థికంగా సామాజికంగా మేము వెనకబడే పరిస్థితి తీసుకొచ్చారు. సో వీ నీడ్ టు బి సెపరేటెడ్ అనే మూమెంట్ 1970s ఎక్కువగా వచ్చింది. సో తర్వాత కొంతమంది లీడర్స్ దీన్ని ఆర్మ్డ్ మూమెంట్గా మార్చేశారు. అంటే ఆయుధాలు ఇవన్నీ తీసుకొచ్చి దాన్ని కొంచెం హింసాత్మకంగా మార్చే ప్రయత్నం కూడా కొందరు లీడర్స్ చేయడం జరిగింది. సో ఈ మూమెంట్ని అణచివేయడానికి, ఈ ఆర్మ్డ్ మిలిటెంట్స్ని కంప్లీట్గా అణచివేయడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పట్లో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది నిర్వహించింది. ఆపరేషన్ బ్లూ స్టార్. సో దీంట్లో భాగంగా సిక్కుల పవిత్ర దేవాలయమైన గోల్డెన్ టెంపుల్, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ చుట్టూ కూడా ఈ ఆర్మ్డ్ మిలిటెంట్స్ అంటే ఖలిస్తానీ వీళ్ళంతా కూడా సపోర్టర్స్ అందరూ కూడా విత్ ఆయుధాలతో మొత్తం ఆ టెంపుల్ అంతా కూడా చుట్టుముట్టారు. సో వాళ్ళందరినీ అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయించాలి, వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళని పంపించేసేయాలనే ఉద్దేశంతో ఆర్మీని పంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. సో ఈ ప్రయత్నంలో వాళ్ళని పంపించడమే కాదు, కొంతమంది సివిలియన్స్ కూడా దెబ్బలు తినడం జరిగింది. ప్లస్ దేవాలయం కూడా కొంత దెబ్బతినిందనమాట. సో ఎప్పుడైతే సిక్కుల దేవాలయం దెబ్బతినిందో వాళ్ళ పవిత్రత, మా పవిత్ర దేవాలయాన్ని మీరు ఎట్లా చేశారని, అలాగే సామాన్య ప్రజలు కూడా కొంతమంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ఇందిరాగాంధీ మీద పగబట్టి ఇందిరాగాంధీ ఓన్ సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళిద్దరు కూడా సిక్కులు, ఇందిరాగాంధీని అసాసినేట్ చేశారు. మీ అందరికీ తెలుసు ఇందిరాగాంధీని అసాసినేట్ చేశారని. సో చంపింది ఎవరో కాదు, తన ఓన్ సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళిద్దరు కూడా సిక్కులు. సో మా సిక్కు మతాన్ని, మా సిక్కు దీన్ని ఇందిరాగాంధీ అవమానం చేశారని చెప్పి వాళ్ళు భావించి ఇందిరాగాంధీని చంపేయడం అనేది జరిగింది. ఇందిరాగాంధీని చంపేసిన తర్వాత అప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఢిల్లీలో యాంటీ సిక్ రైట్స్ జరిగాయి. యాంటీ సిక్ రైట్స్. సో సిక్కులకు వ్యతిరేకంగా మరి దేశ ప్రధాని చంపేశారు వీళ్ళు సిక్కులు అని చెప్పేసి ఢిల్లీలో కనిపించినట్టు చంపేశారు సిక్కుల్ని. సో యాంటీ సిక్ రైట్స్ జరిగి ఎంతోమంది సిక్కులు ఊచకోతకు గురి అయ్యే పరిస్థితి ఆ రోజు వచ్చిందనమాట 1980s. సో అది వచ్చిన తర్వాత ఇంకా మూమెంట్ కొంచెం బాగా పెరిగింది. బట్ 1990s వచ్చేసరికి మొత్తం ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఖలిస్తాన్ మూమెంట్ మోరాలెస్ కంట్రోల్ చేసేసాయి. సో ఇప్పటికీ కూడా అడపా మాటలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కెనడాలోను, యూఎస్లో ఎక్కువగా కెనడాలో సెటిల్ అయిన సిక్కులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కొంచెం దూరం నుంచి దీనికి ఫండింగ్ ఇవ్వడం, దీన్ని ఏదో రకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇది స్టోరీ, సమ్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ఖలిస్తాన్ మూమెంట్. India's reputation as a principled power is at stake after the indictment. Indictment అంటే ఫార్మల్ అక్యూజేషన్. ఇండైట్మెంట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఫార్మల్ అక్యూజేషన్ అంటే ఆరోపణ. ఫార్మల్ అంటే అఫీషియల్గా ఇండియా పైన ఆరోపణ వచ్చింది. ఏంటి ఆరోపణ? ఇండియా ఒక వ్యక్తిని మర్డర్ చేయడానికి ప్రయత్నం చేసింది అని. సో ఈ ఆరోపణ వల్ల ఇండియా యొక్క రెప్యుటేషన్, పేరు ప్రఖ్యాతి ఏవైతే ఉన్నాయో యాజ్ ఎ ప్రిన్సిపల్డ్ పవర్. ప్రిన్సిపల్డ్ పవర్ అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యే ఒక పవర్గా మనకున్న రెప్యుటేషన్ ఉంది. అంటే మనం రూల్స్ అనేవి ఎప్పుడు ఫ్లౌట్ చేయము, రూల్ ప్రకారం నడుచుకుంటాము, ప్రిన్సిపల్డ్గా వెళ్తామన్న పేరు మనకుంది. చైనా తీసుకుంటే చైనాకి ఆ రెప్యుటేషన్ లేదు. చైనా ఎప్పటికప్పుడు రూల్స్ ఫ్లౌట్ చేస్తూ ఉంటుంది. సౌత్ చైనా సీలో కావచ్చు, వేరే చోట కావచ్చు, మీరు చూసే ఉంటారు చాలాసార్లు చైనా రూల్స్ని ఫ్లౌట్ చేయడం అనేది క్వైట్ కామన్. కానీ ఇండియా ప్రిన్సిపల్డ్ పవర్గా ఒక రెప్యుటేషన్ ఉంది. నౌ దట్ రెప్యుటేషన్ ఈజ్ ఎట్ రిస్క్ ఆఫ్టర్ దిస్ ఇండైట్మెంట్. అంటే వేరే దేశంలో ఉన్న ఒక వ్యక్తిని చంపడానికి ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నం చేయడం అనేది మన పేరు ప్రఖ్యాతలను దెబ్బతీసే అంశం. సో అమెరికా మన పైన ఆరోపణ చేసింది. లెట్స్ సీ ద ఇంపాక్ట్ ఆఫ్ ద 15-page indictment filed by the US Department of Justice against an Indian national believed to be directed by an Indian government official for attempting an assassination plot against US-based Khalistani separatist Gurpatwant Singh Panam is likely to be felt in more than just the US and India. సో 15 పేజీల ఫార్మల్ అక్యూజేషన్ లేదా ఆరోపణ ఫైల్డ్ బై యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్
ఎవరికి వ్యతిరేకంగా? ఎగ్నెస్ట్ అన్ ఇండియన్ నేషనల్, ఒక ఇండియన్కి వ్యతిరేకంగా ఈ 15 పేజీల ఇండైట్మెంట్ ఫైల్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు. బిలీవ్ టు బీ డైరెక్టెడ్ బై అన్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్. అతన్ని, అక్కడ ఉన్న ఇండియన్ నేషనల్ని మన గవర్నమెంట్ అఫీషియలే అతనికి డైరెక్షన్స్ పాస్ చేశారు. దేనికి? ఫర్ అటెంప్టింగ్ అన్ అసాసినేషన్ ప్లాట్. అమెరికా బేస్డ్ ఖలిస్తానీ సెపరేటిస్ట్ గుర్పత్వంత్ సింగ్ ప్యానన్ పైన అసాసినేషన్ అంటే మర్డర్, ప్లాట్ అంటే కుట్ర లేదా ప్లాన్ అని చెప్పి అనొచ్చు, అసాసినేషన్ అంటే మర్డర్ అని చెప్పి అనొచ్చు. అది అటెంప్ట్ చేసినందుకు మీరు హత్యా ప్రయత్నం చేశారు అనే కారణంతో ఆయన పైన కేసు వేశారు. ఆయన ఒక ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్తోనే కాంటాక్ట్లో ఉన్నారని కూడా అందులో చెప్తున్నారు. సెపరేటిస్ట్ అంటే అర్థం ఏంటి? వేర్పాటువాదం అంటాం తెలుగులో. సెపరేటిజం అంటే వేర్పాటువాదం. సో దీని యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో, ఈ ఇంపాక్ట్ ఒక్క యుఎస్ ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో మొత్తం దీని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇండియా యొక్క రెప్యుటేషన్ గ్లోబల్ లెవెల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది అని అర్థం. ద ఇండైట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ డీటెయిల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ బిట్వీన్ ద అక్యూజ్డ్ అండ్ illicit drugs and arms dealer Nikhil Gupta with a serving in senior government intelligence officer who is identified but unnamed, as well as with 2 men in the US who were allegedly engaged to kill Mr. Pannan. So basically ఈ ఇండైట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డీటెయిల్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఎవరెవరి మధ్య? బిట్వీన్ ద అక్యూజ్డ్ అంటే ఎవరు? ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి, ఒక ఇండియన్ నేషనల్ ఆరోపణ ఎదుర్కొంటున్నాడని చెప్పాం. ఎవరతను? ఇల్లిసిట్ డ్రగ్స్ అండ్ ఆర్మ్స్ డీలర్. ఆయన డ్రగ్స్ ఆర్మ్స్ డీల్ చేస్తూ ఉంటాడు. ఇల్లిసిట్ అంటే ఏంటి? ఇల్లీగల్గా డ్రగ్స్ ఆర్మ్స్ని డీల్ చేసే నిఖిల్ గుప్తా అనే వ్యక్తి, మరియు ఆయనకి ఒక ఇండియన్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి, ప్రజెంట్ అధికారంలో ఉన్న ఇండియన్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఆయన ఐడెంటిఫై చేశారు, కానీ పేరు అనేది రిపోర్ట్లో రాయలేదు. వాళ్ళిద్దరికీ మధ్య జరిగిన కాన్వర్జేషన్ని బేస్ చేసుకొని, కమ్యూనికేషన్ని బేస్ చేసుకొని ఈ ఇండైట్మెంట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ విత్ 2 men in the US who were allegedly engaged to kill Mr. Pannan. ప్యానన్ని చంపడం కోసం 2 కాంట్రాక్ట్ కిల్లర్స్ని ఎంగేజ్ చేశారు. వాళ్ళతో కూడా ఆయన కన్వర్జేషన్, నిఖిల్ గుప్తా కన్వర్జేషన్ జరిగింది. సో ఈ కన్వర్జేషన్ బేస్ చేసుకొని ఈ ఇండైట్మెంట్ ఫైల్ చేయడం అనేది జరిగిందని చెప్తున్నారు. ద ట్విస్ట్ ఇన్ ద టేల్, కథలో ట్విస్ట్, unreported on so far in the US or Canada is that the 2 US-based men were working for US law enforcement, making it clear that American agents have been following the investigation since at least May. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, 2 US-based men అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, who were working for US law enforcement. వాళ్ళు US law enforcement కోసం పనిచేస్తున్నారంట. సో దీని అర్థం ఏంటంటే మనకి అమెరికన్ ఏజెంట్స్ ఈ ఇన్వెస్టిగేషన్ని కనీసం మే నుంచి ఫాలో అవుతున్నారనే విషయం మనకి తెలుస్తుంది. ఇందాకే చెప్పాం 2 US-based men అని. సో వీళ్ళు ఎవరైతే కిల్ చేయమని కాంట్రాక్ట్ చేశారో వాళ్ళు యాక్చువల్గా US లా ఎన్ఫోర్స్మెంట్కి పనిచేస్తున్న క్యాండిడేట్స్. అది ట్విస్ట్. There have been meetings between the US President Joseph Biden and Prime Minister Narendra Modi. Other senior officials have met too since then. ఆ తర్వాత ఇండియాలో బైడెన్కి మోదీకి మధ్యలో మీటింగ్స్ జరిగాయి. ఇంకా ఆ దేశపు సీనియర్ అఫీషియల్స్, మన దేశపు సీనియర్ అఫీషియల్స్ మధ్యలో కూడా మీటింగ్స్ జరిగాయి. రీసెంట్గానే 2+2 మీటింగ్స్ కూడా జరిగాయి. అంటే అక్కడ డిఫెన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు మన డిఫెన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్తో కలవడం కూడా జరిగింది. The allegations raise troubling questions about how much was shared between the 2 countries and whether the Modi government, which had been outraged by similar allegations made by Canadian Prime Minister Trudeau, has been less than honest about what it knows. సో ఈ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దే రైజ్ ట్రబ్లింగ్ క్వశ్చన్స్, అవి కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నట్టు. ఏ విషయంలో? అబౌట్ హౌ మచ్ వాజ్ షేర్డ్ బిట్వీన్ ద 2 countries. ఈ 2 countries మధ్య ఎంత ఇన్ఫర్మేషన్ షేర్ అయింది. ఎందుకంటే మోదీ గారు బైడెన్ గారు మాట్లాడుకున్నారు, డిఫెన్స్ 2+2 డైలాగ్ కూడా జరిగింది. మరి ఎంత జరిగినప్పుడు ఈ విషయాలు డిస్కషన్లోకి రాలేదా, ఒకరితో ఒకరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోలేదా అనే ప్రశ్నలు అనేవి వస్తాయి. అండ్ మిస్టర్ మోదీ which had been outraged by similar allegations. రీసెంట్గా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కెనడా పార్లమెంట్లో ఇండియా పైన ఇలాంటి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు చేసినప్పుడు ఇండియా కోప్పడింది, ఇండియాకి కోపం వచ్చింది. అవుట్రేజ్ అంటే కోపం రావడం. సో అవుట్రేజ్ కోప్పడింది అనమాట, కోపం వచ్చింది ఇండియాకి. అట్లాంటిది అసలు ఇండియా ఆనెస్ట్గా ఉందా, లేదా హ్యాజ్ ఇట్ బీన్ లెస్ దాన్ ఆనెస్ట్ అబౌట్ వాట్ ఇట్ నోస్? తనకి తెలిసిన విషయాల్లో నిజాయితీగా బయటికి చెప్తుందా, లేకపోతే లెస్ దాన్ ఆనెస్ట్గా ఉందా అనేది ఇక్కడ డౌట్ఫుల్. అంటే ఇండియా అన్ని విషయాల్ని బయట పెడుతోందా, లేదా కొంత దాస్తోందా అన్న అనుమానాలు కూడా మనకి ఇప్పుడు వస్తున్నాయి.
If the government had knowingly authorized the targeting of 6 separatists who are on India's UAPA terror designation list, ఇప్పుడు ఆ 6 సెపరేటిస్ట్ ఇండియా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో టెర్రరిస్ట్ అనే డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ కిందకి ఆయన వస్తాడు, ఆయన డెసిగ్నేట్ చేశారు. సో అతను నిజంగానే కావాలని టార్గెట్ చేసి చంపడానికి ఇండియా ప్రయత్నం చేసిందా ఒకవేళ, దెన్ దట్ ఎంప్లాయిస్ ఎ డ్రమాటిక్ చేంజ్ ఇన్ ఇండియన్ పాలసీ విచ్ ఇట్ షుడ్ బి మోర్ అప్ ఫ్రంట్ అబౌట్. ఇండియా ఎప్పుడు ఏముంటుందంటే మేము ఎప్పుడు ఇలాంటి కాంట్రాక్ట్ కిల్లింగ్స్, డైరెక్ట్గా మనుషుల్ని చంపే కార్యక్రమాలు పెట్టుకోమని చెప్తూ ఉంటుంది. ఒకవేళ నిజంగా ఇండియా పాలసీలో మార్పు వచ్చి టెర్రర్ డెసిగ్నేట్ అయిన ఆ వ్యక్తిని చంపడానికి నిజంగానే ఇండియా ప్రయత్నం చేసి ఉంటే ఆ విషయాన్ని చెప్తే మంచిది కదా. ఇట్ షుడ్ బి మోర్ అప్ ఫ్రంట్ అబౌట్. ఇప్పుడు మీరు ఎవరినైతే డిఫెండ్ చేస్తున్నారో ఆ వ్యక్తి మా భారతదేశంలో టెర్రరిస్ట్గా డెసిగ్నేట్ చేయబడ్డ వ్యక్తి, సో వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టార్గెట్ అండ్ కిల్ హిమ్ అని చెప్పొచ్చు కదా. అలా చెప్పట్లేదు. అది మా పాలసీయే కాదు, అలా చంపడం అనేది మా పాలసీయే కాదు అని ఇండియా బయటకు అంటుంది. బట్ చంపే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ చెప్తోంది. ఇఫ్ టాప్ అఫీషియల్స్ హ్యాడ్ నో ఇంక్లింగ్ అబౌట్ ద ప్లాట్స్, ఇంక్లింగ్ అంటే డౌట్, అనుమానం, సస్పిషన్. ప్లాట్స్ అంటే ఈ కుట్రలు, లేకపోతే ఈ ప్లాన్స్, ప్లాట్, స్కీము, ఇవన్నీ ఏంటంటే ఒక మర్డర్ ప్రయత్నం ఇలాంటివి అనమాట. ఇండియన్ టాప్ అఫీషియల్స్కి ఎటువంటి డౌట్స్ లేకపోతే, అండ్ యాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ స్టేటెడ్ దిస్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ పాలసీ. అసలు ఇది చంపడం, టార్గెట్ చేయడం, అసాసినేషన్ చేయడం అనేది గవర్నమెంట్ పాలసీ కాదు అని మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా అవే కరెక్ట్ అయితే ఇట్ ఈస్ ఆల్సో ఏ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ ఇన్కాంపిటెన్స్ అండ్ రోగ్ ఆఫీసర్స్. సో ఇది గ్రేవ్ అంటే సీరియస్, ఇట్ ఈస్ ఆల్సో ఏ మ్యాటర్ ఆఫ్ సీరియస్ ఇన్కాంపిటెన్స్ అండ్ రోగ్ ఆఫీసర్స్. రోగ్ అంటే సరైన వాళ్ళు కాదు అనే మీనింగ్ వస్తుంది, గ్రేవ్ అంటే సీరియస్ ఇన్కాంపిటెన్స్. అర్థమవుతుందా? సో అంటే ఇట్లా చేయడం గవర్నమెంట్కి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? ఒకవేళ నిజంగా గవర్నమెంట్కి తెలియకుండానే జరుగుతోంది అంటే మరి ఇది అలాంటి తప్పుడు ఆఫీసర్ అని అర్థం కదా. రోగ్ ఆఫీసర్ అంటే అర్థం ఏంటి? మాట వినని ఆఫీసర్. సో ఇట్స్ ఎ కేస్ ఆఫ్ రోగ్ ఆఫీసర్. అంటే ఒక పర్టికులర్ ఆఫీసర్ తనంతట తానే డెసిషన్ తీసుకుని చేస్తున్నాడు అని అర్థం. అండ్ మిగిలిన వాళ్ళు దాన్ని ఆపలేకపోవడం, కనిపెట్టలేకపోవడం అనేది గ్రేవ్ ఇన్కాంపిటెన్స్ కిందకి వస్తుంది. లేదా గవర్నమెంటే దీన్ని ఆథరైజ్ చేసి చంపమని చెప్తే ఇట్ షుడ్ బి మోర్ అప్ ఫ్రంట్ అబౌట్ ఇట్. ఆ విషయాన్ని ప్రభుత్వం డైరెక్ట్గా ఒప్పుకోవాలి. గవర్నమెంట్ పాలసీ అది కాదు అని మీరు భావిస్తే ఒక రోగ్ ఆఫీసర్ అంటే మాట వినని, రూల్స్ ఫాలో అవ్వని ఒక ఆఫీసర్ చేసిన పనిగా దీన్ని చూడాలి. అతను ఆపలేకపోవడం అనేది గవర్నమెంట్ యొక్క ఇన్కాంపిటెన్స్ కిందకు వస్తుంది అనేది చెప్తుంటే, ఇలా అయితే ఇలా, అలా అయితే అలా. ఇఫ్ హవెవర్ ద యుఎస్ఎస్ అండ్ కెనడాస్ అలిగేషన్స్ ఆర్ అన్ఫౌండెడ్ and Indian officials are not linked to the plots, then the government needs to furnish evidence. ఒకవేళ నిజంగా యుఎస్ మరియు కెనడా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అనే వాటికి ఆధారాలు లేకపోతే, ఫౌండెడ్ అంటే అన్ఫౌండెడ్ అర్థమైతే ఆధారాలు లేకపోతే, ఇండియన్ అఫీషియల్స్ ఆర్ నాట్ లింక్ టు ద ప్లాట్స్, ఈ కుట్రలకి, ఈ ప్రయత్నాలకి ఇండియన్ అఫీషియల్స్కి సంబంధమే లేకపోతే, దెన్ ద గవర్నమెంట్ నీడ్స్ టు ఫర్నిష్ ఎవిడెన్స్. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఎవిడెన్స్ని ఫర్నిష్ చేయాలి. అంటే సాక్ష్యాన్ని ఫర్నిష్ చేయాలి, పబ్లిష్ చేయాలి. అంటే ఏదో ఒకటి తేలాలి. ఇన్ ఎనీ కేస్, ఏ విషయంగా తీసుకున్నా, ద మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ మెసేజింగ్ ఇన్ ద మ్యాటర్, ఎస్పెషల్లీ ఇండియాస్ రియాక్షన్ టు కెనడా వర్సెస్ ద యూఎస్, అపియర్స్ ఇన్కన్సిస్టెంట్. ఏదైనా సరే ఇండియా రియాక్షన్ ఏదైతే ఉందో అంత కన్సిస్టెంట్గా లేదు. పబ్లిక్ మెసేజింగ్ క్లారిటీ లేదు. అంటే మనకి క్లియర్గా తెలియట్లేదు అసలు ఇండియా ఉద్దేశం ఏంటి, ఇండియా యొక్క ఐడియాలజీ ఏంటి. చంపడం ఉద్దేశమా? అసలు చంపడం అనేది మన పాలసీయే కాదా? చంపడం అనేది మన పాలసీయే కాకపోతే ఎందుకు ఒక ఇండియన్ ఆఫీసర్ ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు? క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ పైన ఉంది. సో పబ్లిక్ మెసేజింగ్ని ఒక మేనేజ్ చేయాలి. అంటే తన పాలసీ ఏంటనేది క్లియర్ కట్గా ప్రజలకి లేదా వివిధ దేశాలకి, బయట దేశాలకి తెలియాల్సిన అవసరం ఉంది. వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ బిహైండ్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సెస్ దస్ ఫార్, గవర్నమెంట్ ఈ రోజు వరకు రెస్పాండ్ అయిన విధానం వెనకాల ఎటువంటి ఫ్యాక్టర్స్ అంటే కారణాలు, ఏ ఫ్యాక్టర్స్ అవన్నీ ఉండనివ్వండి. It is significant that it has now instituted a high-level inquiry committee to look into the USS allegations. ఇప్పుడు ఏముంటుంది? It is significant that it has now instituted a high-level inquiry committee. ఒక high-level inquiry committeeని అది ఇన్స్టిట్యూట్ చేసింది to look into USS allegations. Allegationsని మీరు ఒకసారి చెక్ చేయండి, అవి నిజమా కాదా, నిజంగానే మన వాళ్ళు అలా తప్పు చేశారా కనుక్కోండి అని చెప్పి ఒక ఎంక్వైరీ కమిటీ. చూసారా ఇక్కడ ఎంక్వైరీ అనే పదాన్ని వాడట్లేదు, ఎంక్వైరీ అంటున్నారు. అఫీషియల్ టర్మ్స్లో ఎంక్వైరీ వాడుతూ ఉంటారు. జనరల్గా మనం మాట్లాడినప్పుడు పెళ్ళికొడుకు సంబంధం వచ్చింది అనుకోండి, పెళ్ళికొడుకు గురించి ఎంక్వైరీ చేసాం. ఇన్ఫార్మల్ కేసెస్లో ఎంక్వైరీ వాడతాము, అఫీషియల్ కేసెస్లో ఎక్కువగా ఎంక్వైరీ అనే పదం వాడతాం. ఎంక్వైరీకి మీనింగ్ సేమే, రెండింటికి మీనింగ్
మీనింగ్ సేమ్ అయినప్పటికీ కూడా రెండింటికి మీనింగ్ సేమ్ అయినప్పటికీ కూడా ఇది ఎక్కువగా అఫీషియల్ కేసెస్లో, అవి అన్అఫీషియల్ కేసెస్లో వాడుతూ ఉంటారు. మచ్ హింజెస్ ఆన్ ఇట్స్ అవుట్కమ్. సో ఈ ఎంక్వైరీ కమిటీ ఏం చెప్తుంది అనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. మచ్ హింజెస్ ఆన్ ఇట్స్ అవుట్కమ్. ఓకే, టు బిగిన్ విత్, ఇండియాస్ యుఎస్ టైస్ could be impacted by what transpires as White House expects India's full cooperation. India's US ties. సో యూఎస్తో ఇండియాకు ఉన్న రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బై వాట్ ట్రాన్స్పైర్స్, ఏదైతే ఇప్పుడు ఈ ఎంక్వైరీ కమిషన్ వేశారో దీని నుంచి ఏదైతే బయటపడుతుందో, వాట్ ట్రాన్స్పైర్స్ అంటే వాట్ అబౌట్ టు బి రివీల్డ్, ఏదైతే మనకి రివీల్ అవ్వబోతున్న విషయాలు బట్టి ఇండియా యుఎస్ రిలేషన్స్ అనేవి మనకి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ట్రాన్స్పైర్ అంటే అర్థం ఏంటి? టు బీ రివీల్డ్. ఏవైతే విషయాలు బయటపడతాయో ఈ ఎంక్వైరీ కమిషన్ ద్వారా దీనివల్ల ఇండియా యుఎస్ సంబంధాలు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ వైట్ హౌస్ ఎక్స్పెక్ట్స్ ఇండియాస్ ఫుల్ కోఆపరేషన్, ఇండియా పూర్తి సహకారం అందించాలని అమెరికా ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఇండియా టూ మస్ట్ ఆస్క్ ద యుఎస్ విచ్ ఈస్ రైట్లీ ప్లేసింగ్ సచ్ ఎంఫసిస్ ఆన్ ద ప్లాట్ వై ఇట్ ఈస్ నాట్ కీన్ ఆన్ ఎక్స్ట్రడేటింగ్ టు ఇండియా ఎ మ్యాన్ ఫేసింగ్ టెర్రర్ ఛార్జెస్. ఇండియా కూడా అమెరికాని అడగాలి, ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను టెర్రర్ ఛార్జెస్ ఫేస్ చేస్తున్నాడు ఇండియాలో. ఇండియా పరంగా అతను టెర్రరిస్ట్, యుఏపిఏ చట్టం ప్రకారం అతను టెర్రర్ డెసిగ్నేట్. అలాంటి వ్యక్తిని మాకు ఎందుకు మీరు అందించట్లేదు? ఎక్స్ట్రాడిట్ అర్థం ఏంటి? తిరిగి ఇండియాకి పంపించడం. మరి ఆ విషయంలో అమెరికా మాకు ఎందుకు సహకారం చేయట్లేదని చెప్పేసి అమెరికాని కూడా ఇండియా అడగాల్సి ఉంటుంది. మీ దేశంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మా దేశం ప్రకారం టెర్రర్ ఛార్జెస్ ఎదుర్కొంటున్నాడు, అతన్ని మాకు అప్పగించండి. ఎక్స్ట్రాడిట్ అంటే అప్పగించడం అనమాట. అంటే మన దేశానికి చెందిన వ్యక్తి వేరే దేశంలో ఉంటే నేరస్తుడైతే, అతని పైన మన దేశంలో క్రిమినల్ ఛార్జెస్ ఉంటే ఆ దేశాన్ని మనం అఫీషియల్గా ఆ వ్యక్తిని మాకు అప్పగించండి అని పెట్టే రిక్వెస్ట్ని ఎక్స్ట్రాడైట్ అంటాం. ఇప్పుడు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళని ఇండియా ఏమడుగుతుంది? ఏ కంట్రీస్లో తలదాచుకున్నాడో కంట్రీస్లో అడుగుతుంది, ఎక్స్ట్రాడైట్ హిమ్ టు ఇండియా, అతను మా దేశానికి పంపించని చెప్పి అడుగుతుంది అనమాట. Second, the US and Canadian allegations will directly impact India's ties with all Five Eyes intelligence partner countries. సో ఫైవ్ ఐస్ అనేది మీకు తెలుసు, అది ఇంటెలిజెన్స్ పార్ట్నర్స్ ఒకరితో ఒకళ్ళు నిఘా వర్గాల నివేదికలు అవి షేర్ చేసుకుంటారు. మిగిలిన కంట్రీస్ ఏంటో చెప్పండి అమ్మా. ఫైవ్ ఐస్లో యుఎస్ మాట్లాడాం, కెనడా మాట్లాడాం, ఇంకా మిగిలిన 3 కంట్రీల పేర్లు ఏంటనేది మీరు చాట్ బాక్స్లో నాకు చెప్పండి. సో వాళ్ళతో సంబంధాలు కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది అని చెప్తున్నారు. విచ్ మస్ట్ నాట్ బి ఓవర్ షాడోడ్ బై దిస్ వన్ కేస్. ఆ సంబంధాలు అనేవి ఈ ఒక్క కేసు వల్ల ఓవర్ షాడో అవ్వకూడదు, బట్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. ఫైనల్లీ, ఇట్ ఈస్ ఇండియాస్ రెప్యుటేషన్ యాజ్ ఎ కన్సిస్టెంట్ అండ్ క్రెడిబుల్ పవర్, వన్ విచ్ హ్యాస్ ఎర్న్ రెస్పెక్ట్ వరల్డ్ వైడ్ ఫర్ ఇట్స్ సగాసిటీ అండ్ ప్రిన్సిపల్డ్ అప్రోచ్ ఆన్ సచ్ ఇష్యూస్ ఇన్ ద పాస్ట్ దట్ హ్యాంగ్స్ ఇన్ ద బ్యాలెన్స్. సో ఫైనల్గా ఇండియా యొక్క రెప్యుటేషన్ యాజ్ ఎ కన్సిస్టెంట్ అండ్ క్రెడిబుల్ పవర్. క్రెడిబుల్ అంటే విశ్వసనీయమైన, కన్సిస్టెంట్ అంటే ఒకే రకమైన భావజాలంతో ఉంటుంది అని అర్థం. రోజుకొక మాట మాట్లాడేలాంటి పవర్ కాదు ఇండియా. క్రెడిబుల్గా, కన్సిస్టెంట్గా ఉంటుందన్న ఇండియాకు ఒక రెప్యుటేషన్ ఉంది. నౌ దట్ రెప్యుటేషన్ ఈజ్ ఎట్ స్టేక్, దట్ హ్యాంగ్స్ ఇన్ ద బ్యాలెన్స్. అది ఏటవుతుందో తెలియదు, ఆ రెప్యుటేషన్ ఊడుతుందా, కంటిన్యూ అవుతుందని తెలియని పరిస్థితి. అండ్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఫర్ ఇట్స్ సెగాసిటీ అంటే కొంచెం ఏమంటారు, విజ్ఞతతో కూడిన ప్రవర్తన అంటాం. సేజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సేజ్ అనే పదం వినుంటారు కదా, తెలివైన వాడు, విజ్ఞుడు అంటాం మనం. సేజ్ అంటే మనకి తెలివైనవాడు, విఘ్నుడు అని అంటాం కదా. అలాగే సిగాసిటీ అంటే విజ్ఞత, తెలివితేటలు అనే మీనింగ్ మనకి వస్తుందన్నమాట. సో అండ్ ప్రిన్సిపల్డ్ అప్రోచ్, ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యే అప్రోచ్ ఇండియా ఎప్పుడు వెళ్తూ ఉంటుంది ఇలాంటి ఇష్యూస్లో. సో ఆ రెప్యుటేషన్ ఈరోజు మనకి డౌట్ఫుల్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇండియా, న్యూఢిల్లీ మస్ట్ జడ్జ్ ఇట్స్ నెక్స్ట్ స్టెప్స్ ఇన్ ద కేస్ ఎక్స్ట్రీమ్లీ వైజ్లీ. సో నెక్స్ట్ తీసుకోబోయే ప్రతి స్టెప్ కూడా చాలా తెలివిగా ఆలోచించి మన రెప్యుటేషన్ పాడవ్వకుండా చూసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఇండియా ఇప్పుడు ఒక సూపర్ పవర్గా వెళ్ళాలనుకుంటున్న కంట్రీ కాబట్టి, ఇంతకుముందు లాగా కాదు. ఇండియా ఒక గ్లోబల్ పవర్గా ఉండాలి అనుకుంటున్న కంట్రీ, గ్లోబల్ లెవెల్లో తనకంటూ ఒక రెప్యుటేషన్ కావాలి అనుకుంటున్న కంట్రీ. ఇప్పుడు వరల్డ్ టాప్ 5 ఎకానమీస్లో ఒకటి, మోస్ట్ పాపులస్ కంట్రీ అండ్ లార్జెస్ట్ డెమోక్రసీ. సో చాలా ఉన్నాయి ఇండియాకి. సో మరి అలాంటిది ఇంటర్నేషనల్ ఎరీనాలో చాలా పెద్ద రోల్ ప్లే చేద్దామని ఇండియా అనుకుంటుంది కాబట్టి, సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ అవర్ ఇమేజ్.
గ్లోబల్ లెవెల్లో మన ఇమేజ్ అనేది మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెడ్డ పేరు అనేది రాకూడదు అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. ఓకేనా? రైట్. సో మన బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ సేల్లో మీకు ఇంకొక 2 అల్టిమేట్ కాంబో ఆఫర్స్ కూడా నేను తీసుకొచ్చాను. ఫుల్ ప్రోగ్రామ్ వద్దు అనుకునే వాళ్ళు మీరు కాంబో ఆఫర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న సబ్జెక్ట్స్లో మీరు ఎనీ 3 సబ్జెక్ట్స్, మీకు నచ్చిన 3 సబ్జెక్ట్స్ ఇండివిజువల్గా తీసుకుంటే 5,000 ఈచ్ 10,000 రూపాయలకి ఒకటి వస్తాయి. అంటే 2 తీసుకుంటే ఒకటి ఫ్రీ లాగా మీకు వస్తుంది. అలాగే ఇక్కడ పెద్ద కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో యూ టేక్ ఎనీ 2 యూ గెట్ ఎట్ 10,000. అంటే 2 ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ వస్తుంది. అన్నింటిపైన కూడా ఇక్కడ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. ఈ నెంబర్స్కి మీరు డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి, వివరాలు ఏమైనా కావాలంటే కనుక్కోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అండ్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బ్యాంక్ కోర్సెస్ పైన కూడా 50% డిస్కౌంట్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది డిసెంబర్ సేల్లో. పోస్టర్ ఇంకా రెడీ కాలేదు. సో బ్యాంక్ ఇన్ఫినిటీ బ్యాంక్ ఫుల్ కోర్సు నార్మల్గా 6,000, నవ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ 3,000. 3,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో. అంటే మీకు ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ కలిపి జస్ట్ 3,000కి వచ్చేస్తాయి. అలాగే ఎస్ఎస్సి ఇన్ఫినిటీ మీకు 4,000కి లభించేస్తుంది. ఇంతకుముందు 8 ఉండేది, ఇప్పుడు 4కి వస్తుంది. బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి కాంబో వచ్చేసి యూఆర్ గెటింగ్ ఇట్ ఎట్ 5,000 రూపీస్. ఓకేనా? సుప్రీం ప్యాక్ అని చెప్తాం. సుప్రీం అంటే మనకి విత్ ఆర్బీఐ గ్రేడ్ బి ఇది 9,000కి మీకు వచ్చేస్తుంది. ఎస్ఎస్సి, బ్యాంక్, రైల్వే, ఆర్బీఐ గ్రేడ్ బి కలిపి. ఓన్లీ ఆర్బీఐ గ్రేడ్ బి కావాలంటే అగైన్ 6,000కి మనం అందిస్తున్నాం. సో చాలా చాలా తక్కువ ఫీజుకి ఇప్పుడు రన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఒక్క ఇంగ్లీష్ ఇన్ఫినిటీయే 3,000. అలాంటిది బ్యాంక్ ఇన్ఫినిటీ అంటే ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ 3 కలిపి 3,000కి ఎప్పుడు లభిస్తుంది. సో మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయలేకపోతున్నావు అంటే మరి సెంటెన్స్ ఫ్రేమింగ్ చేయగలగాలి అంటే ఇవ్వ ఎడిటోరియల్స్ చదువుతూ ఉండాలి, రాయడం ప్రాక్టీస్ చేయాలి, బేసిక్ గ్రామర్ పైన పట్టు ఉండాలి. సో అది ఇట్స్ నాట్ వన్ థింగ్ కదా, దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. దాంట్లో చాలా విషయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. రాయడం నువ్వు బేసిక్ గ్రామరు తెలిసి ఉండాలి అండ్ వొకాబులరీ పైన పట్టు ఉండాలి. అప్పుడే సరిగ్గా ఫ్రేమ్ చేయడం అనేది కుదురుతుంది. సో టైం ఉంటే మన బ్యాంక్ ఇన్ఫినిటీ కానీ బ్యాంక్ ఇన్ఫినిటీ తీసేసుకో, అందులో నీ క్వాంట్ కూడా వస్తుంది కదా. సో అలా తీసుకొని ఇంగ్లీష్ కూడా వస్తుంది దాంట్లో, కెన్ గో త్రూ ఇట్. ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి నాయి, ఒకసారి చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. బేసిక్ గ్రామర్ పైన కొంత అవగాహన ఉండాలి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎలాగా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎట్లా వస్తుంది, బేసిక్స్ కొంత అవగాహన ఉంటే యూ కెన్ ఫ్రేమ్ సెంటెన్సెస్. లేకపోతే తప్పులు రాస్తాం మనం. సెంటెన్సెస్ తప్పులు రాస్తున్నప్పుడు మెయిన్స్లో ఎస్ఎస్సిలో ఉంటాయి, ఎస్ఎస్సిలో మన ఇంగ్లీష్ వీడియోస్ ఉంటాయి. యూ ఫాలో ఇట్, మరి సీరియస్గా ఫాలో అవ్వాలి. కూర్చోబెట్టి దిద్దించి రాయించలేం కదా. సో మన ఎస్ఎస్సి ఇన్ఫినిటీలో ఇంగ్లీష్ ఆల్రెడీ ఉంది. యూ కెన్ ఫాలో దోస్ ఇంగ్లీష్ వీడియోస్, వాటిని సిన్సియర్గా ఫాలో అయ్యి ప్రయత్నం చేయాలి అంతే. ఓకేనా? యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అల్టిమేట్ ఆప్షన్ అమ్మా. లైఫ్ టైం అవసరం లేదు అనుకునే వాళ్ళకి చాలా చాలా మంచి ఆప్షన్ అది. 35,000కి జిఎస్ ప్లస్ ఆప్షన్ 2 కలిపి అయిపోతాయి. అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. అంటే ఎంసీసీ యాజ్ సచ్ ఈజ్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. కానీ అందులో ఉన్న అంశాలని వాళ్ళు లీగల్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం కోసం దే మేక్ యూజ్ ఆఫ్ ఆర్పిఏ
అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఒక కండిషన్ ఉందమ్మా, ఇదే కండిషన్ రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్లో కూడా ఉందనుకోండి. అప్పుడు ఈ కండిషన్ ఎన్ఫోర్స్ చేయడం కోసం ఆర్పిఏలో ఉన్న కండిషన్ బేస్ చేసుకొని కేసు వేస్తారు. అలాగే ఐపీసీలో ఒక క్లాజ్ ఉంది, ఇదే క్లాజ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కూడా ఉంది. సో దీన్ని ఎన్ఫోర్స్ చేయడం కోసం ఐపీసీలో ఉన్న క్లాజ్ని బేస్ చేసుకొని కేసు వేస్తారు. లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ అంటే ఎంసీసీ యాక్ట్ ప్రకారం లేదా ఎంసీసీ ప్రకారం అని చెప్పడానికి అవ్వదు. ఐపీసీలో ఈ సెక్షన్ ప్రకారం కేసు వేసాము, ఆర్పిఏలో ఈ సెక్షన్ ప్రకారం కేసు వేసామని చెప్పగలరు. ఎందుకంటే అవి లీగల్, అవి చట్టాలు. ఎంసీసీ కోసం ప్రజెంట్ చట్టం లేదు. లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మీనింగ్ అది. రామురెడ్డి నేనే చెప్తున్నానమ్మా మొత్తం. ఐఎమ్ టీచింగ్ క్వాంట్ రీజనింగ్ ఇంగ్లీష్. సో క్యాట్ స్టాండర్డ్లో బేసిక్స్ నుంచి స్లోగా డీల్ చేస్తూ వెళ్తున్నాము. అండ్ ఇది అల్టిమేట్ ఆఫర్. ఈ క్వాలిటీ మీకు తక్కువ కాస్ట్లో ఇయర్ ఎండ్ ఆఫర్లో మీరు యూజ్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ రాదు. ఓకే, టేక్ కేర్ దెన్, బాయ్, రేపు కలుద్దాం.